ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన యేసు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి వందనాలు చెప్దాం. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క క్షేమం, ప్రభు యొక్క మంచితనం దేవుడు మీ జీవితంలో అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ మాట. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ మాట. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆమేన్. దేవునికి స్తోత్రం. కీర్తన 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్న అంశము నిత్య నిబంధన. నిబంధన అనగా నేమి? నిబంధన అనగా ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఒప్పందం. ఏంటి? ఒప్పందం. ఆమేన్. లేక ఒడంబడిక. ఒప్పందం లేక ఒడంబడిక. దీన్నే ఏమంటారంటే నిబంధన అంటారు. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యములో దేవుడు ఏం చేస్తున్నారు? నిబంధన చేస్తున్నాడు. అంటే ఒప్పందం చేస్తున్నాడు, లేక ఒడంబడిక చేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన పాత్రగా మన జీవితాల్లో మనం చూస్తాం. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేశారనుకో, ఆ నిబంధనను ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. అయితే ఈ నిబంధన దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, ఈ నిబంధన అనేది వాగ్దానాల పైన ఆధారపడి ఉంటుంది. నిబంధన దేనిపైన ఆధారపడి ఉంటుంది? వాగ్దానాల పైన. బైబిల్ గ్రంథంలో, మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. అయితే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం ఒకటి గమనించగలం. అదేంటంటే, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో వాగ్దానాలు కనబడతాయి. ఏం కనబడతాయి? వాగ్దానాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నిబంధన అనేది దేంతో కట్టబడి ఉంటుందంటే, దేంతో ముడిబడి ఉంటుందంటే, దేంతో నిలబడి ఉంటుందంటే, ఒడంబడికతో, ఒప్పుదల ఎట్లా జరుగుతుందంటే వాగ్దానములతో. దేవునికి స్తోత్రం. అందుకే ఇందాక ఆరాధనలో పాట పాడుకున్నాం. ఏమని? నీవు నాతో చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. ఎంత అద్భుతం కదా. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనము కొంతమందితో దేవుడు నిబంధన చేశారు. వారితో ఎటువంటి నిబంధన చేశారు, ఆ నిబంధన ఏ రీతిగా వారి జీవితాల్లో నెరవేర్చారు అన్న విషయాలు కొన్ని మనము చూసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఫెయిల్ అయిపోయిన వాళ్ళ గురించి మనకు వద్దులేండి. ఆమేన్. ఈరోజు హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన పోలికలో, ఆయన స్వారూప్యంలో చేయబడిన ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం కదా. నిబంధన చేసి ఏం చేశాడంటే, మీరు ఏలండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, దానిని ఏలండి అని దేవుడు చెప్పాడు. సో దాంట్లో వాళ్ళు నిలబడలేకపోయారు. ఆ నిబంధనలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్ అయిపోయిన దాన్ని బట్టి వారు ఏమైపోయారు తెలుసా? వారు చెమట కారుస్తే తప్ప, రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఆ యొక్క సన్నిధిలో నుండి, ఆ యొక్క
క్షేమముల నుండి, ఆ యొక్క వాగ్దానముల నుండి వారు దూరం అయిపోయారో చాలా భయంకరమైన శాపానికి గురి అయిపోయారు. దాన్నే శాపం అంటాం. అయితే ఆ నిబంధనతో మనకు పని లేదు. ఇప్పుడు మన పని ఏంటంటే, దాని తర్వాత దేవుడు ఎవరితో నిబంధన చేశారంటే, ఆదికాండం 6వ అధ్యాయము 18వ మాట మనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 18వ మాట. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, మీతో నా నిబంధనను స్థిరపరచుదును. 18. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి, ఆదికాండం 9వ అధ్యాయము 8-10 వచనాలు చూద్దాం. 9వ అధ్యాయము 8-10. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. 15వ వచనం. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకమును చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొట్టమొదటిగా నోవా తోటి దేవుడు ఏం చేస్తున్నారు? ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన కేవలం నోవాకే కాదు, నోవా వారి కుటుంబం, అంతేకాదు అక్కడ ఉన్న సమస్త జీవరాశులకు కూడా దేవుడు ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడు, ఒక ఒడంబడిక చేశాడు, ఒక ఒప్పందం చేశాడు. అదేంటంటే, నేను మరలా ఈ భూమిని ఈ రీతిగా నీళ్లతో నేను ఏం చేయను, నాశనము చెయ్యను అన్న నిబంధన ఒకటి చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ నాశనము చెయ్యకుండా ఉండాలి అనంటే ఒక మాట చెప్పాడు. అదేంటంటే, మీరు ఒక ఓడను కట్టుకొని దాంట్లో ప్రవేశించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, నిబంధన చేసేవాడు నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడు కూడా. ఆయన జ్ఞాపకము చేసుకోవడానికి ఒక సూచన పెట్టాడు. ఆ సూచన ఏంటంటే, మేఘములో ఏం పెట్టాడు? ధనుస్సును పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏం పెట్టాడు? మేఘములో ధనుస్సును. అది ఎప్పుడైతే నేను చూస్తానో నేను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటానన్నాడు? నోవాతో నేను చేసిన నిబంధన. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞాపకము చేసుకున్న దాన్ని బట్టి, ఆ ధనుస్సును బట్టి నేను ఏం చేస్తాను? మళ్ళీ జలప్రలయం. అందుకే చూడండి, ఒకటేసారి కుంభ వర్షాలతో భూమి అంతా కూడా నింపబడడం లేదు కదా. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో కనబడతా ఉంటాయి ఈ యొక్క వరదలు, వాపులన్నీ కూడా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఒక నిబంధన చేశాడు. ఎవరితోటి? నోవా తోటి. ఆ నిబంధన పైన ఇప్పటికైనా నిలబడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నిబంధనలో అంత బలం ఉంటుంది, అంత శక్తి ఉంటుంది, అంత ప్రభావం ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో నిబంధన చాలా జ్ఞాపకం పెట్టుకోండి. నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో నువ్వు పేజీ తెరిచగానే ఫస్ట్ కనిపించేది పాత నిబంధన, నెక్స్ట్ కనిపించేది క్రొత్త నిబంధన. సో నిబంధన అనేది ఒకటి ఉంది, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండో వ్యక్తిని చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము 2వ మాట. ఆదికాండం 17:2, 2-3 వచనాలు, 4 వచనాలు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని చెప్పి అతనితో చెప్పెను. అబ్రాము సాగిల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము. దేవునికి స్తోత్రం. 10వ వచనం, 17:10. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి వాడును సున్నతి పొందవలెను. చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ
రెండో వ్యక్తి కనబడుతున్నాడు. ఆమేన్. ఈ దేవుడు అందరితో చేయడు కదా, కొంతమందితో కనబడుతున్నాడు పాత నిబంధన కాలంలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈయనెవరు? అబ్రహాము. ఒక మాట చెప్పాలంటే అబ్రహాములో ఇస్సాకు, ఇస్సాకులో యాకోబు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు. అదేంటంటే, నేను మిమ్మల్ని అత్యధికముగా మీరు అభివృద్ధి చెందుతారు అన్నాడు. అత్యధికంగా అభివృద్ధి అనండి అందరు కూడా. సో ఈరోజు భూమి మీద గ్లోబులో మనం చూస్తే అత్యధికంగా అభివృద్ధి చెందిన వారు ఎవరంటే అబ్రహాము సంతానమే. దేవనామానికి మహిమ కలంగాక. అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు ఇష్మాయిల్ కావచ్చు. దేవునికి స్తోత్రం. అటు ఇస్సాకు కావచ్చు, అటు ఇష్మాయిల్ కావచ్చు కదా. దేవునికి స్తోత్రం. వారు అబ్రహాం యొక్క సంతానమైనారు. వారికి దేవుడు వాళ్ళతో నిబంధన చేశాడు. ఏమని? మీరు అత్యధికంగా అభివృద్ధి చెందుతారు అని నిబంధన చేశాడు. ఎవరితో? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో. వాళ్ళ నాన్నతో చేశాడు ఈ నిబంధన. వాళ్ళ తరంలో అది నెరవేర్చబడడం ప్రారంభమైంది. దాని తర్వాత ఒక స్పెషల్ మాట అన్నాడు దాంట్లో. ఏమన్నాడంటే, నీవు జనములకు తండ్రిగా కదా. దేవునికి స్తోత్రం. నీవు జనములకు తండ్రిగా నుందువు అన్నాడు. సో అబ్రహాము ఎవరట? తండ్రి. దేనికి? ఎవరికి తండ్రి? విశ్వాసులకు. జనములనగా ఎవరు? విశ్వాసులకు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాసమును బట్టి అన్న మాట రాయబడింది. అబ్రహాము అంట కదా. విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, వీరందరూ కూడా విశ్వాసపు హీరోలు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విశ్వాసమును బట్టి అబ్రహాము ఏమయ్యారమ్మా? జనములకు తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన విషయం కదా. దేవనామానికి మహిమ కలంగాక. సో మీరు పిల్లలు లేరని బాధపడొద్దు. హల్లెలూయా. నేను తల్లి కాలేకపోయాను, తండ్రి కాలేకపోయాను బాధపడొద్దు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కూడా ఆమేన్ ఒకప్పుడు లేనోడే, కానీ దేవుడు అతన్ని ఏం చేశాడు? పిల్లలు పుట్టినాక ఈ వాగ్దానం ఈ నిబంధన చేశాడా? ముందే చేశాడా? ముందే చేశాడు. ఇంకా ఇస్సాకు రాకముందే కదా మీరు అత్యధికంగా అభివృద్ధి చెందమన్నాడు. అంతేకాదు, నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానన్నాడు? నిన్ను తండ్రిగా చేస్తానన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు, నిర్గమకాండం 6వ అధ్యాయం 4వ మాట. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభు వారికి ఏమిచ్చాడు? ఒక దేశం. అయితే ఈ పితరులు ఆ దేశంలో ఎట్లున్నారట? పరవాసిగా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆ పరవాసితో కూడిన దేశాన్ని దేవుడు ముందే వాగ్దానము చేస్తూ ఆ వాగ్దానంతో కూడిన నిబంధనను కూడా దేవుడు చేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వు నిబంధనకు పాత్రుడవు కావాలంటే, నువ్వు నిబంధనకు అర్హుడవు కావాలంటే, ఆ నిత్య నిబంధన నీలో కనబడాలంటే, ఆ నిత్య నిబంధనతో నువ్వు సాగాలంటే నీవు సున్నతి చేయబడాలి అన్నాడు. ఈ సున్నతి ఏంటి, ఈ పరిస్థితి ఏంది అని ఒకవేళ అయోమయంగా ఉంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. పనికిరానివన్నీ కూడా కత్తిరించేసుకోవాలి. ఆమేన్. ఇంకొక మాట, పనికిరాంది ఏంది అని అంటే శరీర సంబంధమైన క్రియలు. సో శరీర సంబంధమైన క్రియలు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వాటికి అడ్డుపడతా ఉంటాయి. మొదట శరీరం ఉంది కాబట్టి, దాని తర్వాత ఆత్మ ఉంది కాబట్టి, సో ఫస్ట్ శరీరం చేసి దాని తర్వాత ఆత్మను పంపించాడు కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. శరీరానికి పవర్, లేకపోతే శరీరానికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది, లేకపోతే శరీరానికి బలం ఎక్కువ ఉంటుంది. సో ఈ శరీరపు క్రియలన్నీ కూడా ఏమి చేయాలి? మనము సున్నతి చేయబడాలి. ఎక్కడ? హృదయములో సున్నతి చేయబడాలి. శరీరం ఆ క్రియలన్నీ హృదయంలోనే ఉంటాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, శిష్యుల చేతులు కడుక్కోకుండా తింటే ఈ మత సంబంధమైన వాళ్ళంతా కదా, ఏమయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు, మేనస్ లేదా కనీసము కదా. దేనికి స్తోత్రం. మన పితరుల పర్యాలను ఆచారాలను ఏం చేయడం లేదు, పాటించడం లేదని కొంచెం ఎక్కువ బిల్డప్ ఇచ్చినప్పుడు యేసుప్రభు వెంటనే ఒక మాట అన్నాడు, బాబు
బయట నుండి లోపలికి పోయేవి మిమ్మల్ని అపవిత్రపరచవు కానీ లోపల వచ్చేవి మీకు అపవిత్రపరుస్తాయి అన్నాడు. ఈ మాట ఎవడికి అర్థం కాలే, అదే మర్మం అంటే. దేవునికి స్తోత్రం. అప్పుడు శిష్యులు అడిగారు, ఏంటి నాయన బయట నుండి లోపల పోయేది ఏంది, లోపల నుంచి బయటకు వచ్చేది ఏంది అని అంటే సింపుల్గా యేసుప్రభు చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బయట నుంచి పంపించేది ఉదయాన్నే బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, దాంతో నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండో. కానీ లోపల నుంచి వచ్చేవి అంటే హృదయముల నుండి వచ్చేవి ఏముంటాయి లోపల? కుళ్ళు కదా, చెప్పండి ఒక 4. జారత్వం, వ్యభిచారం, మోసం కదా, ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. అవి కనబడవు. అవి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్యాక్టీరియా కనబడుతుందా? ఏమే? సో ఇవి లోపల ఉంటాయి, కనబడవు. పైకి నవ్వుతూనే ఉంటాడు, వెనక తోవింటాడు, మనకు తెలియదు అది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, అమ్మో బ్రదర్ వంతో పెట్టుకోద్దు, వాడికి ఏం కసి ఉందంట, నాగం పాము కసి అంటాడు. పేరు కూడా ఉంది మళ్ళీ, నాగం పాము. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, పాములను ఎత్తి పట్టుకునే అధికారం దేవుడు ఇచ్చాడులే, ఏం భయపడొద్దా నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, సో సున్నతి కార్యం జరగాలంటే నిబంధన స్థిరపరచబడాలంటే, హల్లెలూయా, ముందే చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. నిబంధన ఎప్పుడు వాగ్దానాలతో నెరవేర్చబడుతుంది, వాగ్దానాలతో ముడి పట్టబడి ఉంటుంది. ఆమె నీకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడా లేదా? అదేలే December 31st ఏదో తీసిటావు ఒకటి, అదొక్కడు పట్టుకొని ఊగుతా ఉంటావు. కానీ ప్రతిరోజు వాగ్దానాలు ఉన్నాయి నీకు జీవితంలో, ప్రతి నిమిషం ఉన్నాయి కావాలంటే, ప్రతి సెకండ్ ఉన్నాయి కావాలంటే. అవన్నీ నెరవేరబడాలంటే కత్తెర జరగాల. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పుడు చేతికి క్యాన్సర్ వచ్చిందనుకో, నరికేస్తారు అంతే, అదే ట్రీట్మెంట్. వేరే అవయవాలన్నీ బాగుంటాయి. ఇందాక ఒకరు సాక్ష్యం ఇచ్చారు, దానమ్మ గారు. వారు క్యాన్సర్తో బాధపడతా ఉంది. అయితే గడిచిన రోజుల్లో చాలా సఫర్ ఉంది, కానీ దేవుడు తన కృప చూపించారు. వచ్చినప్పుడల్లా ఇక్కడ ప్రార్థన చేయించుకొని పోయింది. అద్భుతం ఏంటంటే దేవుడు గొప్ప కార్యం చేసి ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి క్యాన్సర్ లేకుండా దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆపరేషన్ జరిగింది ఆమెకి. అయితే కొన్నిసార్లు ఆపరేషన్ జరిగిన ఆ వైరస్ తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది, కానీ అది పాకకుండా ఎక్కడి పోకుండా అక్కడే ఉంచి దాన్ని అక్కడే కత్తిరించేసి తీసేసి సర్వ శరీరానికి ఆరోగ్యం ఎట్లొచ్చిందంటే ప్రార్థన ద్వారా. ఏమే? దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఆమె ఆటోమేటిక్గా ఆరోగ్యవంతురాలు అయిపోతుంది. ఎందుకు? పనికిరాంది ఏమైపోయింది? కత్తిరించబడింది. సో ఇప్పుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఇశ్రాయేలుతో ఏమంటున్నాడు దేవుడు? సున్నతి జరగాల. పనికిరానిది ఏం కావాలా? అందుకే యేసు ప్రభు యోహాను 15లో అంటాడు, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ఎవరు? తీగలు. ఎవరైతే నాతో అంటుకట్టబడి ఉంటారో వారిలో పనికిరాని తీగలను నేను. సో మనం కట్టింగ్ కాదు, ఆయనే చేసేస్తాడట. కాకపోతే ఒప్పుకోవాలా. ఆమెన్. దేవునికి స్తోత్రం. అయ్యా ఇక్కడ ఏదో గడ్డ ఉంది తీసే అంటే డాక్టర్ తీసి, ఎంత బాగా తీస్తున్నావు డాక్టర్ అంటావా కదా? పెయిన్ అనుభవించాల్సి వస్తుంది, కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే 3 గంటలకు 4 గంటలకు పావురస్వరం వినబడుతూ ఉంటుంది. అంటే దేవుని ఆత్మ వినబడుతూ ఉంటాడు లోపల. కమాన్ మై సన్, కమాన్ గెట్ అప్ అండ్ ప్రే. లేచి ప్రార్థన చేసుకో, లేచి ప్రార్థన చేసుకో, నీ మీదికి వెలుగు వచ్చున్నది, లెమ్ము తేజరిల్లుము అంటున్నప్పుడు ఆమేన్ హల్లెలూయా అని లేస్తావా? ఇక్కడ లేస్తావేమో కానీ పడక మీద మాత్రం ఆమేన్ కొంచెం అట్లా తిరుగుతావు. అందుకే సోమరి సోమరి అనుకుంటా మాట్లాడబడింది కదా. ఇంకా కొంచెం కునుకట, ఇంకా కొంచెం నిద్రట, ఇంకా కొంచెం చేతులు ముడుచుకుందాం అంటాడట ఆవిడ. ఎవడు? సోమరోడు. కాబట్టి యేసుప్రభు అంటారు, ఆత్మ సిద్ధమే, ఆత్మహత్య చేసుకో అంటా ఉంది లోపల, కానీ శరీరము. సో ఈ శరీరానికి ఏం కావాలా? సున్నతి జరగాల. ఎందుకంటే మనం నిబంధన జనాంగం. అందరూ ఆమెందని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, అందుకే జీవనదిని ఆ పాటలో ఒక మాట ఉంటుంది, ఏమని? శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా,
ఒకప్పుడు మోహంతో చూసింటావు చూపు, ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు కనికరముతో కలలాడాలి నీ చూపు. ఒకప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడింటవి నోటితో, ఇప్పుడు ఈ నోటితో శుభవార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, ప్రభునామాన్ని మహిపరచాలి. ఒకప్పుడు దీంతో శాపాలు పెట్టింటావు, ఈరోజు ఇవే నోటితో నువ్వు దీవెనలు ప్రకటించడం ప్రారంభించాలి. ఒకప్పుడు ఈ చేతులతో అపవిత్రమైన చేసింటావు, కానీ ఇప్పుడు పరిశుద్ధమైన చేతులు ఆయన వైపెత్తి ఆయన నామాన్ని మహిపరుస్తూ ఆయన నామాన్ని ఘనపరచాలా. ఒకప్పుడు ఈ పాదాలు ఎక్కడెక్కడో పరిగెట్టింటాయి, ఇప్పుడు ఆమెన్ దేవునికి స్తోత్రం సత్యము వైపు మనం పరిగెట్టడం ప్రారంభించాలి. ఆమెన్. ఈ పందెపు రంగంలో ఓపికతో ఆ యొక్క కిరీటం మన కొరకు దాచబడిన దాని కొరకు మనం పరిగెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే సున్నతి కార్యక్రమం. ఆమేన్. ఆపోజిట్ చేయాలి, వ్యతిరేక పదాలు కదా. దేవునికి స్తోత్రం. మంచి అంటే దానికి వ్యతిరేకం కీడు లేదా చెడు కదా, దేవునికి స్తోత్రం. అట్లా శరీరం అంటది కొంతసేపు పడుకుందామంటది, వెంటనే నువ్వు అనాలా అట్లా నన్ను ఈ పని నువ్వు పండుకోవాలంటావా అని చెప్పి 2 గంటలు కూర్చోవాలా ప్రార్థనలో. అయిపోయా. ఆత్మ బలం పెరుగుతుంది, శరీరం తగ్గిపోతుంది. శరీర క్రియలన్నీ మనం ఎట్లా చంపగలమంట? ఆత్మ ద్వారానే. రోమా 8లో చెప్తాడు కదా, శరీర క్రియలన్నీ కూడా దేని ద్వారా మనం చంపగలము? ఆత్మ ద్వారా. చెప్పండి అందరు కూడా, దేని ద్వారా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, రెండవదిగా మనం చూస్తున్నాం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఒక నిత్య నిబంధన. దాని తర్వాత చూద్దాం నిర్గమకాండ 34వ అధ్యాయం 27వ మాట. 34:27. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసి కొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఏమట 34:27లో వాక్యముతో నిబంధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. 34:38 నిర్గమకాండ 34:28 వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేళ్లకు నిబంధన మోషే ద్వారా దేవుడు రాసిచ్చాడు, వాక్యములను రాసిచ్చాడని చెప్పండి. తన వేలుతో, తన వేలి రాతతో కదా 2 పలకల మీద ఏం రాసిచ్చాడు? 10 ఆజ్ఞలను. చెప్పండి అందరు కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిబంధన ఇశ్రాయేళ్లకు దేంతో నిబంధన చేస్తున్నాడు దేవుడు? వాక్యముతో. చెప్పండి అందరు కూడా, దేంతో? వాక్యముతో. దేవుని నామానికి మహిమ కలంగాక. ఆ వాక్యముతో నిబంధన చేస్తే ఏమంటారు తెలుసా? మీరు ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. చెప్పండి అందరు కూడా. వాక్య ప్రకారం మీరు నడుచుకుంటే మీ గురించి చెప్పబడిన, మీ గురించి పలకబడిన ప్రతి ఒక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది. నడవనంత కాలం ఆ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోలేరు. ఇప్పుడు ఐగుప్తుల నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొని వచ్చాడు మోషే. ఏమని తీసుకొని వచ్చారు? దేవుడు ఏమని చెప్పి మోషేకు పంపించాడు? నీవు వెళ్ళి నా జనులు, నా ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వైపు వాళ్ళని నడిపించు అన్నాడు. అంటే ఈ కానాను దేశం ఏమై ఉన్నదంటే పితరులకు వాగ్దానము చేయబడిన దేశం. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేయబడిన దేశములో నువ్వు వాగ్దానాలు ఏంటో తెలుసా? నీవు పాలును తేనును అనుభవిస్తావని, మంచి గోధుమలతో నువ్వు తృప్తి చెందుతావని, ఆమెను కట్టని పురములను నువ్వు స్వాధీనపరుచుకుంటావని. హల్లెలూయా. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు. నువ్వు పొలములో దీవించబడతావు, నువ్వు పట్టణములో దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నీ గంప దీవించబడుతుంది. నువ్వు పైవాడుగా ఉంటావు, కిందవాడుగా ఉండవు, తలగా ఉంటావు, తోకగా ఉండవు.
ఎన్ని ఆ వాగ్దానాలు ఇవన్నీ ఎవరికి? ఇవన్నీ ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే వారికి ఇచ్చిన వాగ్దానాలు, కానాను దేశంలో ఉన్న వారికి ఇచ్చే వాగ్దానాలు. అయితే ఇవి నెరవేర్చబడాలంటే, ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే, ఈ నిబంధన మీలో స్థిరపరచబడాలంటే, నేను మోషేకి ఇచ్చిన ఆ వాక్యముతో కూడిన నిబంధనతో కూడిన ఆ మాటల్ని మీరు ఏం చేయాలన్నాడు? పాటించాలన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండ 28:1 అంటాడు, మీరు నా మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారం మీరు ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అన్నాడు. సో హెచ్చింపు ఎప్పుడు వస్తుంది అంటున్నాడు ఇక్కడ ఇశ్రాయేలుతో? నా మాటలు మీరు జాగ్రత్తగా విని వాటి ప్రకారము అనుసరించినప్పుడు, నడుచుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుతో ఒక నిబంధన. ఆ నిబంధన ఏంటో తెలుసా? వాక్యముతో నిబంధన. ఆ నిబంధన ఏంటంటే వాగ్దానపు దేశం నేను మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు వీరు ఎవరో తెలుసా? ఒక బానిసలు, బంధకాల్లో ఉన్నవారు. ఇంకొక మాట చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళు అన్నమాట. ఎక్కడ ఉంటావు బ్రదర్ నువ్వు అంటే, ఎక్కడంటే బ్రదర్ ఈరోజు ఆశ్రయమో రేపు ఆశ్రయమో, కొన్నిసార్లు చెట్ల కింద ఉంటాను, కొన్నిసార్లు రైల్వే స్టేషన్లకి దగ్గర ఉంటాను, కొన్నిసార్లు బస్ స్టాండ్లో ఉంటాను. ఇట్లుంటాయి కొంతమంది అడ్రస్లు. అంటే వారికి ఒక నిలవరమైన ఇల్లు కానీ ఒక నిలవరమైన ప్రాంతం లేదన్నమాట. ఇజ్రాయెల్ కూడా అంతే. 40 సంవత్సరంలో అరణ్యవాసులుగా ఉన్నారు వాళ్ళు. ఈ 40 ఏండ్లు 4 రోజుల్లో పోయే ప్రయాణం 40 ఏండ్లు ఎందుకు పట్టిందంటే దానికి కారణము ఎవరో తెలుసా? వాళ్ళే, ఇజ్రాయిల్లే. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆ వాక్య ప్రకారం వాళ్ళు నడవకుండా వాళ్ళ సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో, సొంత ఉద్దేశాలతో, సొంత కోరికలతో బ్రతికారు కాబట్టే, జీవించారు కాబట్టే వాక్యం ఏమంటుందంటే అందరూ రాలిపోయారంట. అక్కడ 2 మాత్రం, 2 కుటుంబాలు మాత్రం సాగినాయి లోపలికి. వారు వాక్యంలో ఆనందించిన వారు, ప్రభువును సంతోషింపజేసిన వారు కాలేబు గారి కుటుంబం, యెహోషువ గారి కుటుంబం. ఈ 2 కుటుంబాలు చేరుకున్నారు. సో ఇప్పుడు ఈ పాత నిబంధన ఒక ఛాయగా ఉంది, ఒక నీడగా ఉంది. సో మనం కూడా జాగ్రత్త పడాలా. వారికేమో కానాను దేశం ఇచ్చాడు, మనకేమో పరలోక రాజ్యం ఇచ్చాడు. సో ఇప్పుడు మనం పరలోక రాజ్యం వైపు పరుగులు తీస్తున్నాం, వాళ్ళు కానాను వైపు పరుగులు తీశారు. అయితే వాళ్ళు ఓడిపోయిన వారుగా, రాలిపోయిన వారుగా ఉన్నారు. కానీ ఈరోజు మనము ఏ రీతిగా ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యంతో వాళ్ళ నిబంధన చేశాడు. ఇక్కడ వాక్యమే అయి ఉన్నవాడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది ఒక తేడా ఉంది ఇక్కడ. అయితే ఒక మాట, వాళ్ళు బాప్తిసాలు తీసుకున్నలే. ఒకే రాత్రి ఎర్ర సముద్రంలో కదా, 1 కొరింథీ 10వ అధ్యాయంలో అనుకుంటా చెప్తాడు, ఒకే రాత్రి మోషే ఏం చేశాడు? ఈ 30 లక్షల మందిని ఎర్ర సముద్రం గుండా దాటించారు. అంటే వారు నీళ్లతోనూ మేఘములోనూ వాళ్ళు దాటుకొని వెళ్ళారు. అది దేనికి సాదృశ్యం అంటే బాప్తిసానికి సాదృశ్యం. అంటే నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం, 2 బాప్తిసాలు అనుభవించిన వాళ్ళే కానీ దేవుని మాటకు లోబడిన వాళ్ళు కాదు.